హాయ్ అండి. బార్బిక్యూ నేషన్స్ అంటారు గదండీ! అన్‌లిమిటెడ్ బఫెట్. అయితే మీకు ఈ వీడియోలో ఆ బార్బిక్యూ నేషన్‌లో ఏమేమి ఉంటాయి, ఎట్లా ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. అయితే చాలామందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఇది అన్‌లిమిటెడ్ బఫెట్ అండి. అయితే మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఉంటదండి. అన్‌లిమిటెడ్ పర్ పర్సన్ వచ్చేసి 900-1050 అలా ఉంటదండి. అయితే ఒక్కొక్కసారి వాళ్ళు ఆఫర్స్ అనేవి పెడతారు. ఆఫర్స్ పెట్టినప్పుడు 600, 700 కూడా ఉంటదండి. అయితే ఇది బిజీ టైంలో అండ్ వీకెండ్స్‌లో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నార్మల్‌గా వీక్ డేస్‌లో అయితే కొంచెం ప్రైస్ ఒక 200 అట్లాగా తగ్గి ఉంటదండి. అయితే ఫుడ్ విషయానికొచ్చేస్తే వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉంటాయండి. వెజ్ వచ్చేసి ఒక కాస్ట్ ఉంటది. నాన్ వెజ్ ఒక కాస్ట్ ఉంటది. వెజ్‌కి, నాన్ వెజ్‌కి ఒక 150-200 రూపీసే డిఫరెన్స్ ఉంటది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే మనం వెజ్ తీసుకొని నాన్ వెజ్ కూడా తినొచ్చండి. అయితే కొంతమంది అలా చేస్తారు. నాన్ వెజ్ వాళ్ళైతే వెజ్, నాన్ వెజ్ 2 తినొచ్చు. అయితే మనం వెళ్ళిన టైంని బట్టి వాళ్ళ దగ్గర ఆఫర్స్ ఉంటాయండి. అయితే ఆఫ్టర్‌నూన్ వెళ్తే ఈ మాక్టైల్స్ ఉంటాయి గదండీ! అవి ఫ్రీగా ఇస్తారు. పర్ పర్సన్ ఒకటి ఫ్రీగా ఇస్తారు. అయితే నైట్ వెళ్తే గనక మనకి 250 రూపీస్, 200 అలా ఛార్జ్ చేస్తారు. ఈ మాక్టైల్స్‌లో గూడా అన్‌లిమిటెడ్ ఉంటాయండి. ఒక గ్రూప్‌గా వెళ్ళినప్పుడు సంథింగ్ అన్‌లిమిటెడ్‌గా తీసుకుంటే ఈ మాక్టైల్స్ కూడా సంథింగ్ 2100 ఎంతో పే చేయాలి. అది కూడా ఎక్కువ మంది వెళ్ళినప్పుడు అది వర్త్ అండి. అయితే ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికొచ్చేస్తే నాన్ వెజ్ అనేది బాగా ఫేమస్ అండి. నాన్ వెజ్ ఎలా అంటే మనం గ్రిల్ చేస్తారు గదండీ! బార్బిక్యూ. ఆ గ్రిల్‌ది ఇక్కడ బాగా ఫేమస్ అండ్ చాలా బావుంటదండి. ఇది ఎట్లా అంటే ఫిష్ అట్లా అన్నీ ఉంటాయండి. అయితే ముందుగా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫుడ్ ఐటెమ్స్ మెయిన్ కోర్స్‌లో ఏముంటాయో చూపిస్తానండి. అయితే ఫస్ట్ వెజ్ సూప్ అండి. తర్వాత రైస్, దాల్ అండి. తర్వాత వచ్చేసేసి మనకి వెజ్ కర్రీస్ అండి. తడకా ఏదో దాల్ అంటారు అదండి. అయితే వెజ్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే మనం ఇలాంటి చోటుకెళ్ళినప్పుడు నాన్ వెజే తింటాం గదండీ. తర్వాత పొటాటో కర్రీ అండ్ ఈ స్ప్రౌట్స్‌తో ఏదో కర్రీ చేశారు. హై ప్రోటీన్ కర్రీ అదండి. నాన్ వెజ్ విషయానికొచ్చేస్తే మరి చికెను, మటన్ సూప్ ఉన్నట్టుందండి ఆ రోజు. అయితే ఇప్పుడు ఇక్కడ నూడిల్స్ అండ్ సంథింగ్ ఏదో సాస్ మంచూరియా సాస్ లాగా ఏదో ఉంది. నేను అదైతే టేస్ట్ చేయలేదు. ఇదేమో వెజ్ దమ్ బిర్యానీ అండి. ఇది బావుందండి వెజ్ దమ్ బిర్యానీ. తర్వాత మనకి సలాడ్స్ ఉంటాయండి. ఈ సలాడ్స్‌లో ఫ్రూట్ సలాడ్ అది, ఇదేమో స్ప్రౌట్స్, ఇదేమో స్వీట్ కార్న్ సలాడ్ అండ్ పాస్తా, క్రీమీ పాస్తా, కుకుంబర్, ఫ్రైడ్ చిల్లీ, ఆనియన్, క్యారెట్ ఇట్లా సలాడ్స్ ఉంటాయండి. ఇదొచ్చేసి కర్డ్ రైస్ అండి, రైతా, పాపడ్స్ అండి. పాపడ్స్ ఇక్కడ చాలా బావుంటాయి. లైట్ వెయిట్‌గాను చాలా క్రిస్ప్‌గా ఉంటాయి. అండ్ యాడ్ ఆన్స్ అండి మయోనీస్ సంథింగ్ అట్లా యాడ్ ఆన్స్ ఘీ అండ్ ఇదేమో ఫిష్ పులుసు అనుకుంటా అండి ఆ రోజు. నేనైతే ఫిష్ అసలు తినను. సో, టేస్ట్ చేయలేదు. ఎగ్ కర్రీ అండి. ఎగ్ అండ్ చనా కర్రీయో సంథింగ్ ఏదో అండి. ఇది ఎగ్ హాఫ్‌గా కట్ చేసి వేస్తారండి కర్రీలో. ఇదొచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. అయితే బిర్యానీ ఏమో అంత టేస్ట్ అనిపించట్లేదు కానీ నార్మల్‌గా చికెన్ అవైతే బాగున్నాయండి. ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి అండ్ హలీం అండి. హలీం కూడా చాలా బాగుందండి ఆ రోజు. చికెన్ హలీం అది, మటన్ హలీం కాదు. కర్రీస్ పరంగా అయితే కొంచెం మనకి స్పైస్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇది ఏదో చెట్టినాడు చికెనో ఏదో సంథింగ్ అండి. నాకు పెద్ద ఐడియా లేదు, అదే అనుకుంటాను. తర్వాత ఇది మటన్ సూప్ అండి. ఆ రోజు మటన్ సూప్ ఉంది. అయితే డెజర్ట్‌కి వచ్చేసేసి మనకి ఇట్లాగా 3 రకాలవి కేక్స్ ఇస్తారండి. డిఫరెంట్ ఫ్లేవర్స్ చాక్లెట్, పైనాపిల్ అట్లాగా. తర్వాత ఇట్లా మనకి కస్టర్డ్ అలా ఉంటదండి. కస్టర్డ్‌లో ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్ పక్కన ఉంటాయి. అండ్ ఈరోజు వేరే డెజర్ట్స్ వచ్చేసి ఇవి సేమియా పాయసం అండ్ పెసరపప్పు అది ఏదో స్వీట్ అండి. అండ్ మనకి వెనీలా ఐస్ క్రీమ్ అండ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అండి. ఇవి వచ్చేసేసి ఇవి స్నాక్స్ అండి. ఇవి ఎట్లా అంటే పానీపూరి, దహీపూరి, సేవ్ పూరి, భేల్ పూరి అన్నీ ఉంటాయండి. ఇవి పత్తర్కా గోష్ అంటారు కదండీ! అదండి. కట్ చేసి చేస్తున్నారు. చిల్లీ చికెన్, చిల్లీ ప్రాన్, బర్గర్, అయితే పిజ్జా కూడా ఉంటదండి. అయితే మేము ఆ రోజు వెళ్ళినప్పుడు పిజ్జా లేదు. ఆ రోజు బర్గర్ ఉంది. ఇదొచ్చేసి బ్రౌనీ అండి. ఇది అసలు చెప్పవసరం లేదు. ఇది అసలు బార్బిక్యూ నేషన్ ఫేమస్ గులాబ్ జామున్. తర్వాత వచ్చేసి
కుల్ఫీ సెక్షన్ అండి. కుల్ఫీస్ 4, 5 రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి. ఈ కుల్ఫీస్ మనకి అసలు ఏదైనా మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చండి. ఇదేమో క్రిస్పీ కార్న్ అండి. ఇది కూడా చాలా ఫేమస్, చాలా బాగుంటుందండి. అండ్